హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరు చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ డైనమిక్ మద్దతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఛానల్ తరపు నుంచి ఎన్నో సోషల్ రెస్పాన్సిబిలిటీతో సోషల్ అవేర్నెస్లో ప్రోగ్రామ్స్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకుని వస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు మీ తల్లిదండ్రుల్ని మీరు మోసం చేయకండి. ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు చదువుకోలేకుంటారు కాబట్టి మీకు మీరు వాడుతున్నటువంటి ఫోన్లో మీ అకౌంట్లో వాళ్ళు కష్టం చేసినటువంటి డబ్బు అందులో పెడతారు. మీరు దాన్ని మీ అవసరాలకు లేకపోతే మీ చదువుల కోసమో లేకపోతే మరే ఇతర అవసరాల కోసమో అని చెప్పేసి తల్లిదండ్రులు మా పిల్లలు ఖచ్చితంగా ఎలాంటి మిస్టేక్ చేయరు, డబ్బుల్ని జాగ్రత్తగా పొదుపుగా వాడతారని అనుకుంటూ విశ్వాసం మీ మీద పెట్టి ఉంటారు. కాబట్టి వారి విశ్వాసాన్ని మీరు వమ్ము చేయకండి. ఇలా చాలామంది యూత్ ఏం చేస్తున్నారు అనేది కొన్ని సర్వేలు మనకు చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూట్యూబర్స్ ఫాలో అవుతూ ఆ బెట్టింగ్ యాప్లోకి ఆ ఊబిలోకి వాళ్ళకి తెలియకుండానే దిగిపోతున్నారట. అలా పూర్తిగా కూరుకుపోయిన తర్వాత డబ్బులు ఒకసారి పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ డబ్బుల్ని తిరిగి మనం గెలవాలని ఆశతో పిల్లలు తెలిసిన వాళ్ళతో డబ్బుల్ని తీసుకొని తల్లిదండ్రుల పేరుతో డబ్బులు తీసుకొని పూర్తిగా బ్యాంకులో అకౌంట్లో అమౌంట్ అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా సరే లోన్ ప్రొవైడ్ చేస్తే ఆ లోన్ కూడా తీసుకొని పూర్తిగా మిస్యూజ్ చేసి ఈ బెట్టింగ్ యాప్లో డబ్బు పెట్టి సిగ్గుతో ఫైనల్గా ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని కొన్ని సర్వేలు మనకు చెప్పడం అయితే జరుగుతుంది. ద సేమ్ టైం మనం 10 రోజుల నుంచి చూస్తున్నాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ బెట్టింగ్ యాప్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా చాలామంది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఈ వలలో పడకండి అని చెప్పి చాలామంది ఎన్నో వారి యొక్క అనుభవాల్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. నా ఛానల్ చిన్నదైనప్పటికీ ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్గా నేను యువత ఇటువైపు వెళ్లకుండా ఖచ్చితంగా తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ మీద పెట్టుకున్న ఆశల్ని నిరాశపరచకుండా మీరు ఆత్మహత్య చేసుకోకుండా ఒక పర్సన్ అన్నా సరే నా ఫాలోవర్స్ ఈ డైనమిక్ మద్దతు యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు ఉన్నటువంటి ఫాలోవర్స్కి నేను ఒక అవేర్నెస్లో భాగంగా ఈ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దయచేసి మీరు లీగలా ఇల్లీగల్ అని చూడకండి. ఎవరు ప్రమోట్ చేసినా సరే ఆ ప్రమోట్ చేసినటువంటి యాప్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవడం కానీ లింక్ని డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు, మరే ఇతర అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీరు బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి, ఆ ఊబిలోకి పడకండి. ఎందుకంటే మనం కురుక్షేత్రంలో చూసాం, మహాభారతంలో మెయిన్ ఇక్కడ ఏదైతే జూదంలో ఓడిపోయి ఎన్ని అవస్థలు పడ్డారో మనకు తెలుసు. జూదం అనేది అదొక పెద్ద ఊబి, అదొక వ్యసనం. దాని నుంచి అంత ఈజీగా బయటపడడు. ఎందుకంటే మనకెంతో తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి మనం అందులో నెగ్గగలుగుతామని చెప్పి అనిపిస్తుంది తప్ప ఖచ్చితంగా నెగ్గలేరు. ఒక్కసారి ఊబిలో దిగితే ఆ వ్యసనానికి బానిసైతే మనం చూస్తున్నాం. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేసినటువంటి ఈ బెట్టింగ్ యాప్ని చాలామంది ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది మనకు ఆ స్కామ్లో ఇరుక్కపడి ఉన్న వాళ్ళని మనం రోజు చూస్తూ ఉన్నాం. మీరే ఇంకా రియలైజ్ ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే మనకు ఈ వ్యసనాలు అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యసనాల్లో ముందు వరుసలో ఉన్న ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నా, ఎవరైనా బెట్టింగ్ యాప్ని సపోర్ట్ చేస్తున్నా, బెట్టింగ్ యాప్లో ఉన్న తక్షణమే మీరు బయటికి రండి. ఈ టొబాకో, ఆల్కహాల్ కావచ్చు, ఇవన్నీ స్లో పాయిజన్ కింద మనిషిని చంపేస్తాయి. కానీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ చేసుకుంటూ మనిషిని ప్రాణాంతకంగా మారుతాయి. కానీ ఇది సడన్గా మనకు ఆర్థికంగా, అలాగే ఇంట్లో ఒక తల్లిదండ్రులకి ఒక శోక సముద్రంలోకి ముంచేసే ఒక పెద్ద విపత్కరమైనటువంటి ఇలాంటి ఊబిలోంచి అత్యంత తొందరగా బయటికి వచ్చే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క యువత కన్ఫ్యూజన్ మైండ్తో 10th అని, ఇంటర్ కానీ, డిగ్రీ ఆ స్టేజ్లో ఆ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఏది మనము మెచ్యూరిటీగా ఆలోచన చేస్తున్నాం, ఏది అనేది మనకు తెలియదు. కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా మీ మీద ఒక హోప్స్ పెట్టుకుని ఉంటారు. ఆ పేరెంట్స్ హోప్స్ని మీరు నిర్వీర్యం చేయకండి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అలాగే ఈ బెట్టింగ్ యాప్ నుంచి బయటికి రావాలని అవేర్నెస్ ప్రోగ్రాంలు చాలా వరకు
ఈ మధ్యకాలంలో మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దయచేసి అందులో భాగంగానే ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. మనం ఇంతకుముందు చూసాం, గుప్త నిధుల కోసం, గుప్త నిధుల తవ్వకాల కోసం చాలామంది సమయాన్ని కోల్పోయి, డబ్బుని కోల్పోయి, వృధా అయిన తర్వాత ఫైనల్గా తెలుసుకొని వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారని సమర్థించుకున్నారు తప్ప ఆర్థికంగా చితికిపోయారు. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలి, పక్కవాడిని చూసి కంపారిజన్ చేసుకొని కోట్లు మన దగ్గర లేవు, మన దగ్గర కార్లు లేవు, బంగ్లా లేవు అని చెప్పేసి ఇలాంటి ధోరణిలో వెళ్లకుండా కష్టాన్ని చేయండి, మంచిగా ఎడ్యుకేషన్లో కంటిన్యూ చేసుకోండి. తెలిసి తెలియని వయసు వాళ్ళే వారికి టార్గెట్ కాబట్టి మీరు ఆ వలలో పడకుండా, ఆ స్కామ్లో ఎక్కకుండా, ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఫోకస్ అనేది మీరు ఫ్యూచర్ గురించి పెట్టుకోండి, మంచి మంచి అంబిషన్స్ రీచ్ అవ్వాలి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ప్రతి ఒక్క యువతకి కోరుకుంటున్నాను. ఈ బెట్టింగ్ యాప్ అవేర్నెస్ ప్రోగ్రాంలో నా ఛానల్ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న ఫాలోవర్స్కి నేను ఇచ్చే సందేశం ఇది. ఎంత చేసినా మేము మారము అనుకుంటే ఖచ్చితంగా మీ వెనకాతల ఉన్నటువంటి మీ ఫ్యామిలీని గుర్తు చేసుకోండి. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు వ్యూవర్షిప్స్ ఆసరాగా చేసుకొని మిమ్మల్ని పనంగా పెట్టుకొని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళని మీరు తక్షణంగా స్కిప్ చేయండి. ఒకవేళ కంటెంట్ వీడియో మంచిగా నచ్చితే లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. కానీ ఎవరైతే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు. మీరు అందులోంచి ఆ ఊబిలోకి పడకుండా జాగ్రత్త పడండి. సో ఫైనల్గా ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో ఖచ్చితంగా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి అందులో 1% ఒక్క యువతన మారుతాడని నేను నా ఇంటెన్షన్. దయచేసి ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా పడతారని నేను ఆశిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, దాదాపు 10 రోజుల నుంచి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళని అగెనెస్ట్గా చెప్తున్నారు. బెట్టింగ్ యాప్ నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా చెప్పిన కంటెంటే చాలా వీడియోస్ వస్తున్నాయి. బోరింగ్గానే మీకు అనిపించవచ్చు, కానీ వారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ దాదాపు 4-5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ప్రమోట్ చేసి లక్షల్లో, కోట్లలో ప్రమోట్ చేస్తున్నారు. దీనికి బలైన వాళ్ళు వేలల్లో ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అందుకే వారి ఇంటెన్షన్ వాళ్ళు చూశారు కాబట్టి వారి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ద సేమ్ టైం నేను కూడా చిన్న యూట్యూబ్ ఛానల్ అయినా సోషల్ అవేర్నెస్లో భాగంగానే ఉండాలని, ఒక మంచి చేయాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాబట్టి చెడు దారికి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ మోటివేషన్ చేయండి. అలాగే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలు మీ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఎక్కడి వరకు మళ్ళిస్తున్నారో కూడా అబ్జర్వ్ చేయండి. ఏదైనా తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్లో ఇరుక్కుపోయి ఉంటే మీరు నచ్చజెప్పి దాని నుంచి బయటికి తీసుకురండి. దయచేసి మరీ చెప్తున్నాను, యువతకి, నేటి తరం యువతకి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి. ఈ జూదంలోకి ఎంత తొందర నుంచి ఒకవేళ వెళ్ళినా మీరు డబ్బులు పోగొట్టుకున్నా వెంబడే పోయిన కాడికి వెళ్ళినాయి, మళ్ళీ దాన్ని సంపాదించుకుందాం, గెలుచుకుందాం అనే ఆలోచన నుంచి బయటికి రండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా ఈ వీడియో నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ వీడియో చూసిన ఒక యువత అయినా సరే మారుతాడని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అయినా సరే మారుతాడని నా ఇంటెన్షన్. పాజిటివ్ ఇంటెన్షన్తో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నా. దయచేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఖచ్చితంగా ఈ ఛానల్కి, ఈ వీడియోకి మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు అడ్వైస్ చేయొచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు అని తెలియజేసుకుంటూ మరొక మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియో మీ ముందుకు తీసుకొని వస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్తే. జై హింద్, జై భారత్.